ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాం. మరి ఈరోజు ఈ పవిత్ర ఆదివారం, బ్రానికొమ్మల ఆదివారం, మనందరం కూడా మన విచారంలోని ఈ చిన్ని సంఘం ఆంధ్రేయపురం గ్రామానికి వచ్చి ఈ గ్రామ పురవీధులలో భక్తిగా ఆ రక్షణాయుతమైన ప్రభు యొక్క శిలువ శ్రమలను ధ్యానం చేసుకుని ఈ పవిత్రమైన దివ్య బలి పూజను ప్రారంభించుకుంటున్నాం, సమర్పించుకోవటానికి సిద్ధపడుతూ ఉన్న తరుణంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మన సిస్టర్స్ని, ఉపదేశులను, సంఘ పెద్దలను, మర్యాదల సభ్యులను, యువతి యువకులను, చిన్నారి బిడ్డలను, దీక్షపరులందరినీ కూడా ప్రత్యేకంగా ఈ పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా గన్నవరం నుంచి వచ్చినటువంటి మాస్టర్లను ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ఈ పవిత్ర కార్యక్రమానికి ఎవరెవరైతే ఆర్థికంగా సహాయం అందించారో, శ్రమదానం చేశారో వారందరినీ కూడా ఈ దేవబలి పూజలో దేవునికి సమర్పిస్తూ ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈ ఆంధ్రేయపురం గ్రామాన్ని, ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, మరి మన కథోలిక కుటుంబాలను ఆ సిలువనాథునికి సమర్పిస్తూ ఆ ప్రభు మరి ఈ సంఘాన్ని, గ్రామాన్ని నిరంతరము కాచి కాపాడాలని ప్రత్యేకంగా ఈ పూజలో ప్రార్థన చేసుకుందాం. మరి ఈ పూజ ముఖ్యంగా ఈ పూజను సమర్పించమని కోరువారు చీడి రవిశంకర్ గారికి దేవుడు అద్భుత విధంగా చేసినటువంటి కార్యములకు గాను, ముఖ్యంగా ప్రాణాపాయ స్థితి నుండి దేవుడు ఆయనను కాపాడినటువంటి విధానానికి గాను కృతజ్ఞతాస్తోత్రాలు సమర్పిస్తూ ఈ పూజను సమర్పించమని అడుగుతున్నారు. అలాగే సిస్టర్ మేరీ కుమారి గారిని దీవించమని ప్రార్థన చేద్దాం. మాణిక్యమ్మ గారిని, ఆమె బిడ్డలందరినీ కూడా దీవించమని, అలాగే కుంటం పురుషోత్తం గారు కుమారుడు సాయి తేజానికి కూడా ప్రాణాపాయ పరిస్థితి నుండి దేవుడు కాచి కాపాడి వసగిన స్వస్థతకు గాను కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. బొడ్డు మేరమ్మ గారిని, ఆమె కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, వజ్జ రంగారావు గారిని, ఆయన కుటుంబాన్ని దీవించమని, ఎరిచెర్ల యేసుపాదం గారిని, ఆయన కుటుంబాన్ని దీవించమని, చిగురుపాటి మన కొరకై తన ప్రాణములు బలిగా అర్పించిన ఆ సిలువనాథుని పాద సన్నిధిలో ఈ బలిపీఠము చెంత మన పాపములను ఒప్పుకుంటూ క్షమించమని, కనికరము చూపమని, దయ చూపమని, మన్నించమని ఈ బలి పూజ ద్వారా మనందరికీ స్వస్థత, రక్షణ దయచేయమని ప్రార్థన చేద్దాం. ఒంటరి వాణిగా మిగిలితిని, నీ గుణములను చేర్చుమయ్యా, శోభనమయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణతో భోగుమా మెస్సయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణతో భోగుమా మెస్సయ్యా.
ఈశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించుకోవాలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మళ్ళీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మానవ జాతికి దైన్య పుణ్యమునకు ఆదర్శముగా మా రక్షకుడు మనుషోతారమెత్తి శిలువ బాధలను పొందినట్లు నీవు చిత్తగించితివి. ఆయన శిలువ వేదనలను స్మరించుచు ఆయన పునరుత్థాన భాగ్యములో కూడా మేము భాగస్థులమగునట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. హోసానా, మా మనసులలో శుద్ధలను నిలిపిన కరుణామయుడా హోసానా. హోసన్నా సంగీతముల్ పాడెదమో తండ్రి, హోసన్నా సంగీతముల్ పాడెదమో తండ్రి. యోధుల రాజా హోసానా, దావీదు తనయా హోసానా. యోధుల రాజా హోసానా, దావీదు తనయా హోసానా. అనింగి నేలను కలిపిన కరుణామయుడా హోసానా. అనింగి నేలను కలిపిన కరుణామయుడా హోసానా. హోసన్నా సంగీతముల్ పాడెదమో తండ్రి, హోసన్నా సంగీతముల్ పాడెదమో తండ్రి. మోకరించగలిగిన వారు మోకరించండి, లేని పక్షములో నిలబడి భక్తిగా చేతులు జోడించండి. పావన పిత, మీరు నిక్కముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము, లోకరక్షక మమ్ము రక్షింపుము. నీ సిలువ ఉత్థానము వలన, నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి, మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, ఉత్థానమును, మోక్షరోహణమును స్మరించుచు జీవమునసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును, ఈ ప్రజలందరినీ, ఈ పూజ పెట్టించు వారిని, ఇక్కడ సమావేశమైన వీరందరినీ నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియాంబతోను, ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోను, ధన్యులైన నీ అపోస్తులతోను, వేద సాక్షులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరం లేచి నిలబడి మన రక్షకుడు నేర్పించిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపాల్సాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపము. మా పాపమున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశమని ఒక ప్రభు అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. ఈ రోజుల్లో మాకు శాంతిని, ఆరోగ్యమును ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు ప్రహరించు ప్రభువా, మాకు దయచూపుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించేది ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుతుంది. దయచేసి గమనించండి, దివస ప్రసాదం తీసుకునేవారు కథోలికులు మాత్రమే ముందుకు వచ్చి దివస ప్రసాదాన్ని తీసుకోండి. మిగిలిన వారు అక్కడే ఉండి ప్రార్థన చేసుకోండి. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపధరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే